శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ మంత్రం చదువుకొని బయటికి వెళితే అద్భుతంగా విజయాలు కలిసి వస్తాయో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఆగస్టు 23 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉదయం 10:39 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. అలాగే రేవతి నక్షత్రం రాత్రి 7:53 వరకు ఉంది. శుక్రవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శ్రీవత్స యోగం వల్ల అద్భుతమైన విజయాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు, ధనలాభం కూడా పొందవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు సింహంలో, రవి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాత్రం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. 12 రాశుల వాళ్ళు దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చిరునవ్వుతో ఉండండి, జాగ్రత్తగా జీవిత భాగస్వామితో మాట్లాడండి. కళారంగంలో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు అనేవి శుక్రుడి శత్రుక్షేత్ర స్థితి వల్ల కనిపిస్తూ ఉంటాయి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం అది మీకు కొన్ని రకాలైన ఇబ్బందులను కలిగింపజేస్తుంది. ఎందుకంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలకు కారణమైనటువంటి బుధుడు ఈరోజు చంద్రుడి ఇంట్లో, కర్కాటకంలో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోండి. అప్పుడే ఆ నిర్ణయం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం ఉంది. రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడము ఇలాంటి కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకోవచ్చు. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి రేవతి నక్షత్రం మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి ఈ నక్షత్రం మంచిది. మీకు ఎవరైనా ఒక పదవి ఇస్తానంటే ఆ పదవి తీసుకోవడానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి, అంటే ఫస్ట్ టైం వెహికల్ ఏదైనా కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వెహికల్ మొదటిసారి ఉపయోగించడానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్త కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. సంగీతపరమైనటువంటి విద్యలు, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవటం, ఇలాంటి వాటికి కూడా రేవతి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అదేవిధంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్, బాగా ఇంపార్టెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏదన్నా సరే ఆ ట్రాన్సాక్షన్ చేసుకొని దానివల్ల సక్సెస్ పొందడానికి రేవతి నక్షత్రం బాగా పనిచేస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ రావాల్సిన ప్రాపర్టీ కోసం మీరు ఫైట్ చేయడానికి, మీకు రావాల్సిన ప్రాపర్టీకి సంబంధించిన హక్కు మీరు పొందటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరే అద్భుత విజయాలు అందిపుచ్చుకోవడానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. రేవతి ఉంది కాబట్టి కొత్తగా జాబులో జాయిన్ అయితే విశేషమైన అనుకూల ఫలితాలు వస్తాయి. జాబ్ పరంగా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ఏదైనా సహాయం చేయవలసి వస్తే ఆ సహాయం చేసేవాళ్ళు కూడా వస్తారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కూడా లభిస్తుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు కూడా మేషరాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు బాగా అత్యవసరమైతేనే ఈరోజు ప్రయాణం చేయటం మంచిది. అలాగే వృత్తిపరంగా కూడా కొన్ని చిక్కులు, చికాకులు వృషభ రాశి వాళ్ళకు ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఒక చెడు వార్త, ఒక బాధాకరమైనటువంటి వార్త మిమ్మల్ని కలిచివేస్తుంది. దాని నుంచి తొందరగా బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే శత్రుత్వ భావనలు ఎదుటి వాళ్ళతో పెరుగుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు శత్రువులను మిత్రులుగా చూస్తే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. శత్రు బాధలు ఉన్నవాళ్ళు శత్రువులతో కూడా చిరునవ్వుతో మాట్లాడండి. అప్పుడు ఆ శత్రువులు కూడా ఈరోజు
మీకు మిత్రులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ ఇబ్బందులన్నీ అధిగమించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థిరాస్తి యోగ్యతలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏదైనా ప్రాపర్టీ కొనటానికి బలం ఉంది. స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ ఇలాంటివి కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతంగా యోగిస్తాయి. అలాగే విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శిరోవేదన ఉంటుంది. తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి సూర్యుడిని ఎక్కువగా స్మరించుకున్నట్లయితే తలనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా చెడ్డవాళ్లతో ఏర్పడే స్నేహం అనేది మిమ్మల్ని ఇంకా పతనానికి తీసుకెళ్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈరోజు ఎవరితో స్నేహం చేస్తున్నారో వాళ్ళని ముందు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు మంచి వాళ్ళైతేనే వాళ్ళతో స్నేహం చేయండి. లేకపోతే వాళ్ళ స్నేహం అనేది సింహరాశి వాళ్ళకి ఈరోజు అనేక రకాలైన సమస్యలను కలిగింపజేస్తుంది. చెడ్డవారికి, దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా అధికార యోగం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి, మంచి ప్రమోషన్ రావడానికి, ఒక మంచి క్యాడర్ లభించడానికి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ మీ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోండి. తులారాశి వాళ్ళ ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోండి. అమ్మవారికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని వెళితే ఎదుటి వాళ్ళ ఏడుపులు, దిష్టి ఇవేవి కూడా మీ మీద పనిచేయదు. మీ కుటుంబం అంతా చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈరోజు శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు. కాబట్టి తులారాశి వాళ్ళకి వెల్లుల్లి రెబ్బ పెట్టుకున్నట్లయితే ఆ శత్రు సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు రావలసినటువంటి మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. అలాగే ధనలాభం అనేది విశేషంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మొండి బాకీలు వసూలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అది కూడా ప్రధానంగా రుణ సంబంధమైనటువంటి మొండి బాకీలు వసూలు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు. ధనుసు రాశి వాళ్ళు ఈరోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వాహన ప్రాప్తి యోగం కనిపిస్తుంది. కాబట్టి కొత్తగా బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నించినట్లయితే మకర రాశి వాళ్ళు 100% దాన్ని కొనుక్కునే యోగం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ప్రతి పనిలో సంతోషం ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా అధికారులతో మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ కుంభరాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి. 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిని చెడగొట్టేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దానివల్ల ఆ పని చెడిపోయి ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏ ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నానికి శల్య సారథ్యం చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. అంటే వాటికి ఆటంకాలు కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండండి. అప్పుడు ఆ పనులన్నీ కూడా మీనరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు ఈరోజంతా అదృష్టం కలిసి రావాలంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా అభివృద్ధిని సాధించాలంటే ప్రధానంగా ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత శుక్రవారం కాబట్టి, అందులోనూ శ్రావణ శుక్రవారం కాబట్టి ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః ఈ మంత్రం చదువుకొని వెళితే లక్ష్మీ కటాక్షం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే చాలా మంచిది. స్త్రీలతో కీలకమైన చర్చలు శుక్రహోరలో చేస్తే ఆ చర్చలు విజయవంతం అవుతాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి కూడా ఈ శుక్రహోర అనేది విశేషంగా సహకరిస్తుంది. అలాగే
తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా శుక్రవారం మంచిది. అదేవిధంగా నిశ్చయితాంబూలాలు తీసుకోవటానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి శుక్రహోర బ్రహ్మాండమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే అధికారులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. దాంతోపాటుగా కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరమైన అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.